టెక్నాలజీ వాడకంలా చంద్రబాబు తర్వాతనే ఎవరైనా నేను కూడా చంద్రబాబును చూసే టెక్నాలజీ వాడకం గురించి తెలుసుకున్నానని ప్రధాని మోడీ సారు సుతం చెప్పిన ముచ్చట్లు యాదుకున్నది కదనొల్ల మీకు. ప్రధాని మోడీ సారు ఆ ముచ్చట చెప్పిన కానుంచి బాబు సారు టెక్నాలజీ వాడకం గురించి ఇంకింత రువ్వడిగానే ఆలోచిస్తున్నాడోల్లో. అగో ఇప్పుడు మళ్ళేం చేసిండని అంటారా? నేను చెప్పుడు కాదు కానీ మీరేనుండ్రి. Drones have come. Now China is going nano drones, just like mosquito. Even tomorrow, one mosquito, we are thinking mosquito, that is not mosquito, that is a drone. That is going to happen. That is where so many applications, pest detection, pest control, even mosquito control, carrying. One example, if you see, fishermen can get good fish. He can send message to his customers. Those who want, he can send by drone to his house. You can imagine the future developments, how it is going to happen. Either carrier or application, only imagination now to prepare use cases. CCTV cameras have come. You can put it everywhere. Even somebody is driving very rash, we can control him next 5-10 kilometers. ఇన్నరా రాను రాను టెక్నాలజీ పెరిగి డ్రోన్లను కూడా దోమల లెక్కనే చిన్నగా తయారు చేసే పరిస్థితి వస్తుందట. అప్పుడు దోమలేవో డ్రోన్లేవో కూడా తెలుసుకోలేకుండానే అవుతుందని చెప్పుకొచ్చిండు సీఎం బాబు సారు. ఇవాళ విజయవాడలో ఫిక్కీ ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడిన బాబు సారు దోమలను కంట్రోల్ చేయాలన్నా చేపలు పట్టాలన్నా టెక్నాలజీతోనే అలకాన చేసే పరిస్థితి వస్తుంది. ఇక ఒక్క డ్రోన్ తోని రాత్రిపూట మొత్తం పెట్రోలింగ్ చేయగలుగుతాం. టెక్నాలజీతోని ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే లేటెస్ట్ టెక్నాలజీకి చిరునామాగా రాజధాని అమరావతిని కడుతున్నాం అన్నాడు. 100 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవ్వరు అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేటట్టు ప్లాన్ వేస్తున్నాం అని చెప్పిండు. ఏఐతోని ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇంకింత పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ కంటే కొత్త తరీకాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే టెక్నాలజీని వాడుట్లా టెక్నాలజీతోనే అద్భుతాలు చేద్దామని ఆలోచనలు చేస్తుట్లా బాబు సారు ముందు చూపే వేరని మస్తు తారీఫ్ చేస్తారు తమ్ముళ్ళు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజధాని అమరావతిని ఏపీని ఏ తీరుగా డెవలప్ చేస్తారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారో ఏం కథనో తెలియదు కానీ టెక్నాలజీతో చేయగలిగే పనులు చెప్తుంటే ఇప్పుడు మాత్రం సంబరమే అనిపిస్తున్నది. కానీ రాను రాను మాత్రం మనుషులతో ఎక్కువ అవసరం లేకుంటేనే పనులు అయ్యేటట్టున్నాయి పోండ్రి.